హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. అల్లు అర్జున్ పుష్ప 2 మూవీ అయితే రిలీజ్ అయింది బియా. ఇప్పటికే అనమాట బీభత్స రికార్డ్ క్రియేట్ చేసి డే 1 రికార్డ్ అనమాట. అన్ని తుడిచిపెట్టిపోయి ఉంటాయి నాకు తెలుసు అనమాట. అయితే ఈ మూవీని తెలుగు స్టేట్లో అనమాట చాలా మంది ఫ్లాప్ మూవీ ఉంటారు. బాలీవుడ్లో అటువంటి టాకే రాలేదు. అయితే ఎందుకు అలా అంటారు? ఈ మూవీలో చాలా మిస్టేక్ ఉన్నాయని చెప్తున్నారు. ఆ మిస్టేక్ ఏంటి అని అనమాట ఈ వీడియోలో డీటెయిల్గా మాట్లాడుకుందాం. ఇక ఎవరైనా మన ఛానల్కి ఫస్ట్ అవుతే కొద్దిగా లైక్ చేయండి. ఇక వీడియోలో తింటాం. చాలా మంది ఏమని క్వశ్చన్ చేస్తున్నారు అంటే భయ్య, ఈ మూవీలో అసలు విలన్స్ ఉన్నారా అని అనమాట. పార్ట్ 1లో చాలా మంది విలన్స్ అయితే చూపించారు. పార్ట్ 2లో ఆ రకంగా విలన్సే లేవు అనేది చెప్తున్నారు. అదే కాకుండా శ్రీవల్లి క్యారెక్టర్ రష్మిక మందన గారిని చాలా మంది తిడుతున్నారు భయ్య. ఎందుకు అలా తిడుతున్నారు అంటే ఇప్పుడైతే మాట్లాడుకుందాం. దాని తర్వాత ఈ మూవీలో అసలు స్టోరీ ఉందా అనమాట చాలా మంది అయితే క్వశ్చన్ చేస్తున్నారు. తర్వాత అల్లు అర్జున్ గురించి మాట్లాడుకోవాలి భయ్య. అల్లు అర్జున్ గురించి ఏమని చెప్తున్నారు అంటే, అల్లు అర్జున్ ఒక్కడే అనమాట ఇంతమందిని చంపేస్తాడా? అంత పెద్ద సూపర్ హీరోనా? సూపర్ పవర్స్ ఏమైనా ఉన్నాయా అని అనమాట చాలా మంది అయితే క్వశ్చన్ చేస్తున్నారు. అయితే దీని గురించి అనమాట డీటెయిల్గా మాట్లాడుకుందాం ఫస్ట్ ఆఫ్ ఆల్ అనమాట. అయితే భయ్య ఫస్ట్ విలన్స్ గురించి మాట్లాడుకుందాం. పార్ట్ 1లో భయ్య మనకి జాల్ రెడ్డిని చితకబాదేస్తాడు అల్లు అర్జున్ శ్రీవల్లి కోసం. అయితే శిఖ బట్టలు ఇప్పుకొని మరి ఆ సీన్ అయితే ఉంటుంది. ఆ సీన్ అక్కడ అనమాట చాలా హైలైట్ అయింది పార్ట్ 1లో. అయితే అదే కాకుండా మంగళం సీను, ఇదే కాకుండా ద్రాక్షాయిని, వీళ్ళందరూ కాకుండా జక్కారెడ్డి అంటే జాల్ రెడ్డి అన్నయ్య అయితే పార్ట్ 1 అనమాట స్నేహితులా చూపించారు. కానీ పార్ట్ 2లో విలన్స్గా చూపిస్తారు అని చాలామంది అయితే ఎక్స్పెక్ట్ చేశారు. అయితే పార్ట్ 2లో అనమాట ఈ రకంగా ఎవరు స్ట్రాంగ్ విలన్ కూడా తెలియలేదు భయ్య. అసలు స్ట్రాంగ్ విలన్ ఉన్నారా లేరా అని కూడా చాలామంది అయితే క్వశ్చన్ చేశారు. ఎందుకంటే ఫహద్ ఫాసిల్ క్యారెక్టర్ని కామెడీగా చూపించారు అని చెప్తున్నారు భయ్య. ఎందుకంటే ఆయనతో సీన్స్ అయితే ఉన్నాయి. ఆ సీన్ అనమాట చాలా బాగుంటాయి. కానీ మిగతా సీన్ అనమాట కామెడీగా ఉన్నాడు భయ్య శిఖ వస్తారు అని అయితే చాలా మంది అయితే చెప్తున్నారు భయ్య. అదే కాకుండా జాల్ రెడ్డి భయ్య పార్ట్ 1లో అనమాట మనకి పార్ట్ 2లో రివెంజ్ తీసుకుంటాడు అని చాలా మంది అయితే అనుకున్నాం. కానీ జాల్ రెడ్డి అనమాట అసలు స్క్రీన్ కార్డ్ అయితే చూపించారు భయ్య. అసలు ఆయన ఏమయ్యాడు అని చాలా మంది అయితే అనుకున్నారు. ఆ రకంగా అయితే చూపించారు భయ్య. జాల్ రెడ్డి క్యారెక్టర్ మీద చాలా ఎక్స్పెక్టేషన్ పెట్టుకున్నారు. కానీ ఆ క్యారెక్టర్ ఆ మూవీలో అనమాట అతని క్యారెక్టరే లేదు, చిన్న క్యామియో ఉందని చెప్తున్నారు భయ్య. దాని తర్వాత మంగళం సీను అలాగే ద్రాక్షాయిని వాళ్ళని పక్కకు పెట్టేశారు అని చెప్తున్నారు భయ్య. నిజంగా నాకు అలా అనిపించింది భయ్య ఈ విషయం అనమాట. దాని తర్వాత ఇప్పుడు రష్మిక మందన గురించి మాట్లాడుకుందాం. రష్మిక మందన భయ్య యాన్యువల్ మూవీలో మనం దాన్ని చూసి యాన్యువల్ మూవీలో రష్మిక మందన గారిని చూసి చాలా ఎక్సైట్మెంట్ ఫీల్ అయ్యాం. రష్మిక మందనలో ఇలాంటి టాలెంట్ ఉందా అని చాలామంది అయితే అనుకున్నాం. కానీ ఈ మూవీలో అనమాట పుష్ప 2 మూవీలో విషయానికి వస్తే అది పూర్తిగా నెగిటివిటీగా అయితే మారింది భయ్య. ఏంటంటే వీళ్ళైతే పెళ్లి చేసుకున్నారు. పెళ్లి చేసుకున్న తర్వాత వాళ్ళ రొమాన్స్ అయితే ఉంటుంది భయ్య. పెళ్లి భార్యాభర్తలలాగా రొమాన్స్ ఉంటుంది. కానీ చాలా మంది అయితే ఏమని చెప్తున్నారు అంటే ఫ్యామిలీస్ ఏమాత్రం చూడలేదు. చిల్డ్రన్స్ అనమాట ఈ సినిమా చూడొచ్చా అనమాట చాలా మంది అయితే క్వశ్చన్ చేస్తున్నారు భయ్య. ఎందుకంటే పెళ్లి చేసుకున్నాక అందరు రొమాన్స్ చేస్తారు. కానీ వీళ్ళ రొమాన్స్ అనమాట ఇంకో రకంగా ఉంది, వల్గర్గా ఉందని చెప్తున్నారు. డైరెక్టర్ సుకుమార్ గారు ఇలాంటి సీన్స్ ఎలా పెట్టారు అని చెప్తున్నారు భయ్య. కానీ ఆ మాత్రం ఉండాలి, ఉంటే అనమాట చాలా మందికి నచ్చుతుంది, బ్యాచులర్కి నచ్చుతుంది. నిజం భయ్య, నాకు అలా అనిపించింది. నా రష్మిక మందన గారు చేసిన భయ్య ఆ శ్రీవల్లి క్యారెక్టర్ ఓ న్యాయం అనిపించారు అయితే చేశారు భయ్య. దాని తర్వాత ఈ మూవీలో అనమాట స్టోరీ ప్లాట్ లేదని చాలా మంది అయితే క్వశ్చన్ చేస్తున్నారు. ఎందుకు లేదు భయ్యా, ఎందుకు లేదు? సీఎంతో ఫోటో దిగడానికి అయితే పోతాడు మనోడు. అయితే అనమాట ఆయన దిగనని చెప్తాడు. అయితే ఆయనే దించాలని మనోడు పక్కా ప్లానింగ్తో అనమాట ఇంకో సీఎం చేయాలని అయితే ఉంటుంది భయ్య. ఆ రకమైన సీన్ను పెట్టుకొని అసలు ఈ మూవీలో స్టోరీ ప్లాట్ లేదని చెప్తున్నారు భయ్య. అసలు వీళ్ళకి మైండ్ ఉందా అని నాకే అనిపించింది భయ్య. ఎందుకంటే ఇంత మంచి సీన్లను పెట్టుకొని ఇంత మంచి స్టోరీని పెట్టుకొని ఈ విధంగా అయితే అంటున్నారు. ఇది నాకు నచ్చలేదు భయ్య ఫస్ట్ ఆఫ్ ఆల్. దాని తర్వాత అల్లు అర్జున్ గురించి మాట్లాడుకుందాం. అల్లు అర్జున్ అన్న పర్ఫార్మెన్స్, వన్ మ్యాన్ ఆర్మీ, వన్ మ్యాన్ షో, పవర్ ప్యాక్ పర్ఫార్మెన్స్ అన్నీ అనమాట అన్ని రకాల వర్డ్స్ అయితే చెప్పొచ్చు. నాకు తెలుసు అనమాట కొన్ని సీన్లు అనమాట దానికి మించి అయితే ఉన్నాయి. అయితే చాలామంది ఏమని క్వశ్చన్ చేస్తున్నారు అంటే ఈ మూవీలో అల్లు అర్జున్ ఫైట్ సీన్స్ అయితే ఉంటాయి భయ్య. అయితే ఒక్కడే అంతమందిని కొట్టేస్తాడా? అసలు అంత పవర్ ఏంది, సూపర్ హీరోనా అనేది చాలామంది అయితే క్వశ్చన్ చేస్తున్నారు. అయితే ఇది మాత్రం రాంగ్ అని నాకు అనిపించింది. ఎందుకంటే ఆయన మామూలు హీరో కాదు భయ్య, వేరే లెవెల్ హీరో. ఆ తర్వాత పార్ట్ 2 మీద చాలా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారు భయ్య. పార్ట్ 1 ఏంటి జర్నీ, పార్ట్ 2 అనమాట స్మగ్లింగ్ ఎలా ఆపుతాడు, ఆ స్మగ్లింగ్ జరిగిన దాన్ని ఆ స్మగ్లింగ్ అనమాట ఏ రేంజ్కి తీసుకెళ్తాడు అనేది చాలా అయితే ఉంటుంది. కానీ పార్ట్ 2లో అనమాట ఆ రకమైన ఎలివేషన్ లేదని చాలామంది అయితే క్వశ్చన్ చేస్తున్నారు భయ్య. అదే కాకుండా గంగమ్మ జాతర సీన్ అనమాట, ఈ సీన్ని చాలా రకాలుగా అయితే ట్రోల్ చేస్తున్నారు భయ్య. ఇది అస్సలు నచ్చలేదు. కానీ ఆ సీన్లో అల్లు అర్జున్ పర్ఫార్మెన్స్ వేరే లెవెల్. క్లైమాక్స్ సీన్లో స్నేక్ ఫైట్ అని చెప్పొచ్చు. కోరికే చంపేశాడు భయ్య, దాదాపు 5-6 గురించి చంపేశాడు. అది వేరే లెవెల్ పర్ఫార్మెన్స్ అని చెప్పొచ్చు. ఇలాంటి మంచి సీన్స్ పెట్టుకొని ఈ మూవీ అనమాట ఈ ట్రోల్స్ అనమాట ఈ విధంగా ట్రోల్ చేస్తున్నారు. ఇది నాకు నచ్చలేదు. చాలామంది టికెట్ విషయం గురించి ట్రోల్ చేశారు, ఇది కూడా నచ్చలేదు. కానీ పవర్ ప్యాక్ పర్ఫార్మెన్స్, వన్ మ్యాన్ షో అంటే అల్లు అర్జున్ అని చెప్పొచ్చు. చాలామంది చెప్పొచ్చు భయ్య, కానీ అవేమి పట్టించుకోకండి. ఇదైతే పక్కా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే కొద్దిగా లైక్ చేసి ఛానల్ సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ అవ్వండి ఫ్రెండ్. ఇలాంటి మంచి అప్డేట్స్ ఉంటా కదా.